సింగిల్ విండో సిస్టమ్ క్యాష్, రాజేష్, లోకేష్. ఈ సింగిల్ విండో సిస్టమ్ వలన అయితేనే పనులు జరిగే విధంగా ఒక కొత్త ఫార్ములాని తీసుకొచ్చి పుట్టినటువంటి పసిబిడ్డల దగ్గర నుంచి రైతుల దాకా అందరినీ దగా చేసి వెన్నుపోటు పొడిచారు. మీరు పెట్టినటువంటి సభ 6 కోట్ల ఆంధ్రులకి వెన్నుపోటు సభగా మీ యొక్క మాటలే తేల్చేశాయి. 2 చేతులు ఆకాశానికి చూపించేశాడు చంద్రబాబు నాయుడు 2 సంవత్సరాలకే. చేతులు ఎత్తేశాడు, చివరి గీతాన్ని కూడా పాడేశాడు. 3,60,00,000 రూపాయలు అప్పు చేసి ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి, అప్పుల జాతరలోకి నెట్టి ఖజానాకి మాత్రం పాత్ర వేసేశాడు. ఆర్థిక లోటుని రోజు రోజుకి పెంచేస్తూ పోతున్నాడు. ఇవాళ 2 సంవత్సరాల్లో నువ్వు సాధించింది ఏంటి అంటే చెప్పుకోలేనటువంటి గతిలో, స్థితిలో ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి కార్యక్రమం. ఇంకా ఆ సభలు పెట్టినప్పుడు ఆ ఉచ్చారణలో కూడా శబ్ద స్పష్టత ఉండదు. ఏం చెప్తారో వాళ్ళకే అర్థం కాదు. ఎవరిని ఎవరు తిట్టుకుంటున్నారో, ఎవరిని ఎవరు తిడుతున్నారో అర్థం కానటువంటి ఆ సంభాషణలు. ఈ లోకేష్ గారు తను నడుపుతున్నటువంటి విద్యాశాఖలో ఈ రోజు వరకు సింగిల్ రూపీ ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు అయినటువంటి విద్యార్థుల కోసం ఒక్క స్కూల్ మీద వెచ్చించినటువంటి పరిస్థితులు. అక్కడే మొదలైంది రాష్ట్రం తిరోగతి పాలు ప్రయాణంలోకి జారుకుంటుంది అనేటటువంటి విధంగా విద్యకి పాత్ర వేసేశారు. విద్యని ప్రైవేటు వాళ్ళకి అమ్మివేశారు. ఎక్కడ పట్టినా గణనీయంగా చేరికలు తగ్గిపోయాయి, ఉత్తీర్ణత తగ్గిపోయింది. రోజుకొక పేపర్ లీకేజ్, ఉద్యోగాలు సూట్ కేసులకు అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి, విద్యాశాఖలో ఉద్యోగులకి ర్యాంకులు వస్తున్నటువంటి పరిస్థితి, ఆర్చరీలో గోల్డ్ మెడలిస్ట్ కి ఉద్యోగం రాదు, రబ్బర్ బాల్ ఆడేటటువంటి వాళ్ళకి, లేకపోతే 67 వింత కొత్త ఎవరకు తెలియనటువంటి ఆటల్ని ప్రవేశపెట్టి అర్హతను కల్పించి సూట్ కేసులకు అమ్ముకున్నటువంటి పరిస్థితి. ప్యాకాటకు కూడా చోటు కల్పించినటువంటి ఘనుడు నారా లోకేష్ గారు.